వెల్కమ్ టు సత్యసుధ వాక్స్. ఈరోజు మిస్సాగలోని రివర్వుడ్ వాక్ ట్రయల్స్ గురించి మాట్లాడుకుందాం. పొద్దున్నే రివర్వుడ్ వాక్ వచ్చేసాము. ఇది ఎంట్రన్స్. ఇక్కడ చాలా నీట్గా అన్ని చెట్లు, ఇంకా ఫాల్ స్టార్ట్ అవ్వలేదు కానీ అప్పుడే కొన్ని కలర్స్ కనపడుతున్నాయి మనకి. సో పూర్తిగా ఫాల్ కలర్స్ లేకపోయినా మామూలుగా ఉంది. మేము చిన్న ఫ్యామిలీ పిక్నిక్ ఇక్కడ తీసుకుంటే పెద్ద కార్ పార్కింగ్ అయితే కనపడింది, స్కూల్ బస్ ఒకటి. సో లోపలికి రాగానే మీకు ఏమేమి ఉన్నాయని కనపడతాయి. 4170 విజువల్ ఆర్ట్స్ మిస్సాగా అనే చిన్న మ్యూజియము, అట్లా మెక్విన్ హౌస్, ఒక గార్డెను, రెస్టారెంట్, ఇట్లా 3 ఉన్నాయి. ట్రైలే కాకుండా, పార్క్ కాకుండా కొన్ని ఉన్నాయి. ఇక్కడ రూల్స్ అన్నీ పెట్టారు. సో పార్క్ రూల్స్ని ఎలా మేనేజ్ చేయాలి, ఏం చేయాలని. సో ఇట్లా కొద్దిగా ముందరికి వస్తే ఒక చిన్న మ్యాప్ ఇచ్చారు. అంటే ఈ ట్రయల్లో మొత్తం ఎక్కడ ఏమేమి ఉన్నాయి, ఏమేమి కవర్ అయ్యేవన్నీ మ్యాప్లో చూసుకోవచ్చు మనం స్టార్ట్ అయ్యేటప్పుడు. సో ఇలాగే ఇంకా నేను అలాగ కొద్ది ముందరకు వచ్చి సో అన్నిటిని కవర్ చేద్దామని, యాక్చువల్లీ ఇంకా మా ఫుల్ గ్యాదరింగ్ స్టార్ట్ అవ్వలేదు. సో అందుకనే ముందలేనే వచ్చేసి కొద్దిగా అన్నిటిని క్యాప్చర్ చేద్దామని ఇక్కడికి వచ్చాను. సో చూడండి, చాలా ఫ్లవర్స్ అయితే డిఫరెంట్ ఫ్లవర్స్, చాలా ఫ్లవర్స్ కనపడ్డాయి నాకు. చూడండి, ఇంకా ఫాల్ పూర్తిగా కనపడపోయినా మీకు అక్కడక్కడ మాత్రం ఫాల్ కలర్స్ కనపడుతూ ఉంటాయి. ఇవన్నీ డిఫరెంట్ క్రోటన్ ఫ్లవర్స్ ఉన్నాయి. సో ఇక్కడ చాలామంది ఆల్రెడీ వచ్చేసి, అంటే కొద్దిగా పొద్దున్నే మార్నింగ్ వాక్ కూడా ఇక్కడ అందరు వస్తారు. సో అంటే యాక్చువల్లీ మార్నింగ్ వాక్ స్పాట్ కూడా అనుకోవచ్చు దీన్ని సమ్మర్లో. అలాగే చూస్తే మీకు యాక్చువల్లీ ఫ్లవర్ లవర్స్ ఉంటే చాలా ఎంజాయ్ చేస్తారు. డిఫరెంట్ ఫ్లవర్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇండియన్ ఫ్లవర్స్ కూడా కనపడ్డాయి నాకు. అట్లా ఏంటంటే బంతి పువ్వులు, చామంతి పువ్వులు, ఇవన్నీ కూడా చూసారు ఇక్కడ. అంత బంతి పువ్వులు ఎంత నీట్గా ఉన్నాయి, బంతి, చామంతి అన్నీ కనపడ్డాయి. సో వెంటనే దీన్ని క్యాప్చర్ చేశాను నేను. ఎంతైనా మన ఇండియా ప్రేమికులం కాబట్టి ఇక్కడ రాగానే ఈ బంతిపూలు, చామంతి పూలు, ఇక్కడ చూసారా, అది పొద్దుతిరుగుడు పువ్వులు అంటాం కదా, సన్ఫ్లవర్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. సో చాలా నీట్గా అన్నీ ఒకటొకటి చెక్ చేశాను. సో ఇవన్నీ మీకు కూడా కవర్ చేద్దామని చెప్పేసి ఈ ముందలే వచ్చేసి వీటన్నిటినీ క్యాప్చర్ చేసుకుంటా పోయాను. ఇక్కడికి వస్తే పిల్లలకి కొద్దిగా నాలెడ్జ్ కోసము అన్నీ పెట్టారు ఇక్కడ. అంటే ఈ ట్రైల్లో ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి అని సెన్సరీ పాత్ అని చెప్పేసి ఇచ్చి ఇక్కడ మొత్తం అంతా రాశారన్నమాట. అంటే పిల్లలకి ఈ ఒంటారియోలోని బర్డ్స్, యానిమల్స్, వాటని గురించి ఇక్కడ చూసారు. ఒక్కొక్క యానిమల్ ఇవి స్కెల్టన్స్ అన్ని కలెక్ట్ చేసి ఇక్కడ పెట్టారన్నమాట. సో అది అట్లాగే ఒక్కొక్క దాని గురించి ఎక్స్ప్లెనేషన్ పెట్టారు. సో ఇది ఒక పిల్లలకి మంచి స్టడీ స్పాట్ కూడా. సో అన్ని క్రీచర్స్ గురించి, యానిమల్స్ గురించి బాగా తెలుసుకోవచ్చు ఇక్కడ. సో అది కూడా ఎంట్రన్స్లోనే ఉంది. ఇది కూడా నేను మొత్తం ఒక చిన్న వచ్చి క్యాప్చర్ చేశాను. సో ఇక్కడ కొద్ది ముందరకు వస్తే చూసారా, అన్ని అడుగులు అన్నమాట. బ్లాక్ బియర్ అడుగులు, డియర్ అడుగులు, వోల్ఫ్ అడుగులు, మొత్తం అంతా అట్లా స్టెప్స్ అన్నీ పెట్టి అది కూడా. సో ఇదంతా నన్ను అడిగితే చిల్డ్రన్స్కి మంచి స్టడీ స్పాట్. సో ఇవన్నీ కూడా నేను మెల్లగా క్యాప్చర్ చేశాను. సో ఇది చూస్తే నిజంగా చాలా స్టడీ పాయింట్ ఫర్ చిల్డ్రన్ యాక్చువల్లీ. ఎందుకంటే జూలా కాకుండా బట్ ఎవ్రీథింగ్ అన్నమాట. ఒక్కొక్క క్రీచర్లు ఎలా, వాటి స్టెప్స్ ఎలా ఉంటాయి, వాటి స్కెలెటన్ ఎలా ఉంటుంది అని మొత్తం చూపించారు. అంత కవర్ చేస్తాం. మళ్ళీ అలాగే కొద్దిగా ట్రయల్స్ లోపలికి నడుచుకుంటూ ముందరకు వచ్చాను. చాలా పెద్ద ట్రయల్స్ ఇక్కడ. గ్రీన్, ఎల్లో, రెడ్ ఇట్లాని ఒక్కొక్క వేని ఒక్కొక్క ట్రయల్ కింద పెట్టారన్నమాట. గ్రీన్ ట్రయల్, రెడ్ ట్రయల్, ఎల్లో ట్రయల్. సో చూసారా, ఇంకా వాక్ చేస్తూ ఉన్నారు అందరూ. సో ఇక్కడ గ్రేట్ వెస్ట్ లైఫ్ హెరిటేజ్ స్టూడియో అని కూడా ఒకటి పెట్టారన్నమాట. సో చిన్న మ్యూజియం ఇది. సో అంటే
సమ్ లైక్ అవేర్నెస్ పర్పస్ చిల్డ్రన్స్ని కిడ్స్ని స్కూల్స్ వాళ్ళు తీసుకొస్తూ ఉంటారు. అందుకని ఇంతకు పెద్ద స్కూల్ బస్ చూసాం. సో ఇక్కడికి వచ్చాక జస్ట్ మా వాళ్ళు వచ్చి కూర్చున్నారు అందరూ. ఇంక ఇప్పుడే జాయిన్ అవుతున్నారు. సో ఒక్కసారి ఇంకా జాయిన్ అయ్యాక మేము మొత్తం కవరేజ్ స్టార్ట్ చేస్తాను. సరే, ఇంకా అందరూ వచ్చేసారు, మా ఫ్రెండ్స్ అందరూ వచ్చేసారు. ఇంకా గ్యాదరింగ్ స్టార్ట్ అయింది. సో ఫస్ట్ మేము అలా వచ్చి ఒక స్పాట్ అనుకున్నాం, అందరం కూర్చుని పిల్లలు వాళ్ళు ఎంజాయ్ చేసుకుంటారని. సో ఇక్కడ చిన్న రివర్ పాండ్ ఉంది. ఆ రివర్ పాండ్ దగ్గర ఒక స్పేస్ అంతా చూసి ఇక్కడికి వచ్చి మేమంతా జాయిన్ అయిపోయాం. ఇక్కడ చూస్తే ఇప్పుడు కొద్దిగా ఫాల్ కలర్స్ కూడా అప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. సో కొద్దిగా ఫాల్ కలర్స్ కూడా బాగున్నాయి, ఎంత అందంగా ఉన్నాయి చూసారా. వీటన్నిటినీ కూడా క్యాప్చర్ చేసుకుంటూ సో ఇక్కడికి వచ్చి కొద్దిగా ఫోటోలు తీసుకున్నాం. అలాగే ఒక అతను మంచి ఆర్ట్ వేస్తున్నాడు, సేమ్ లైవ్లీ ఆర్ట్ వేసుకుంటూ ఉన్నాడు. ఈ రివర్ పాండ్ని, ఫాల్ కలర్స్ని అట్ని. సో జస్ట్ వచ్చి నేను అతన్ని అది కూడా చూసి అతనితో జస్ట్ మాట్లాడి, అంటే లైవ్గా వేస్తున్నాడా లేకపోతే తను ఊహించేస్తున్నాడా అన్నది ఒక డౌట్ వచ్చింది నాకు. సో కాదు, నేను లైవ్ క్యాప్చర్ చేస్తున్నాను, లైవ్ డిజైన్, లైవ్ కలర్స్ అని చెప్పాడు. సో చాలా బాగా అనిపించింది. సో తన ఆర్ట్ ఇప్పుడే స్టార్ట్ చేశారు, పూర్తిగా ఇంకా వేయలేదు, కానీ నాకైతే ఆర్ట్ చూసి చాలా ఆనందం అనిపించింది. సో ఇటువంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలని చెప్పేసి యాడ్ చేశాను. సో మళ్ళీ రివర్ దగ్గరికి వచ్చేసాను. సో ఫాల్ కలర్స్ ఇప్పుడే స్టార్ట్ అయినా నాకు అటు చూడగానే క్యాప్చర్ చేయాలనిపించింది. చూసారా, మా ఫ్రెండ్స్ అందరూ మంచి గ్యాదరింగ్కి ఎక్కడెక్కడ కూర్చోవాలి, ఏం కూర్చోవాలి, ఎలా స్పాట్ చేయాలి, ఏం చేయాలని అన్ని ప్లానింగ్ స్టార్ట్ చేశారు. సో ఇంకా పిల్లల ఆనందానికి అయితే అవధులేవు. వాళ్ళ వాటర్లో, వాళ్ళ దాంట్లో వాళ్ళు చాలా ఇమిడిపోయారు. సో ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ మేము ఒక చిన్న మ్యాట్స్ తెచ్చుకున్నాం. మ్యాట్స్ అన్నీ అట్లా పరిచి, సో పిల్లలు వాళ్ళ ఆటలో వాళ్ళు ఉండిపోయారు. సో పెద్దవాళ్ళు అందరూ మాట్లాడుతూ కూర్చున్నారు. సో జస్ట్ మేము వాళ్ళందరం ఒక పక్క సైడ్లో కూర్చుని ఇంకా ఎలా చేయాలి, ఏం చేయాలి అని నెక్స్ట్ అనేది దాని గురించి చూస్తూ ఉన్నాం. సో ఇంకా పిల్లల ఆటలకైతే ఇంకా అసలు మనకి అవధులేవు వాళ్ళ ఆనందానికి. సో మళ్ళీ సమ్మర్ ఇంకా ఎండ్ అయిపోతుంది కాబట్టి ఇంకా మేము అందరం దీన్ని బాగా ఎంజాయ్ చేయాలని డిసైడ్ అయిపోయి కూర్చుని మొత్తం అంతా ప్లాన్ చేసుకుంటున్నాం. ఆ తర్వాత లంచ్ చేసి ఒక చిన్న కల్చరల్ ప్రోగ్రామ్స్ అయిపెట్టి భోజనం సో ఎంత బాగా వంటలు వండుకొచ్చారంటే ఆడవాళ్ళందరూ ఒక్కొక్క ఐటెం తీసుకుని నీట్గా వండుకొచ్చి వాటిని సో తినే ముందర మంచి ప్రజెంటేషన్ పెట్టారు. స్వీట్లు, పులిహార, రైస్, డిఫరెంట్ కర్రీస్, బిర్యానీ. జరగండి ఆ కలర్ దగ్గర మెనూ అనుకోవాలి. సో మేము పక్కన అలా ఫోటో సెషన్లో ఉండిపోయాం. ఆడవాళ్ళని సిద్ధంగా ఉండిపోయారు. ఈరోజైతే మాకు ఫుల్ ఆంధ్రా మీల్స్, కంప్లీట్ భోజనాలు అనుకోవాలి. సో మంచి పళ్ళాలు కూడా అలాగే ఉన్నాయి, బాగా సర్దారు నీట్గా. సో ఇట్స్ ఏ కంప్లీట్ థాలి. సో ఎంతైనా ఆంధ్ర వాళ్ళం కదా, కొద్దిగా చతుర్ముఖ పారాయణలో కూడా ఇన్వాల్వ్ అయిపోయి. సో నేనైతే మా ఫ్రెండ్తో కలిసి ఈవినింగ్ వాక్ స్టార్ట్ చేశాను. సో లంచ్ అయిపోయింది కదా, అందరూ అక్కడ చిన్నగా ఏదో ప్రోగ్రామ్స్ ఆడుకుంటున్నారు. నేను ఇంకొక పెద్ద ఆయన ఫ్రెండ్స్ ఉన్నారు, ఆయన ఇద్దరం కలిసి అలాగా వాక్ అయితే వచ్చాం. కంప్లీట్ ట్రైల్ని మొత్తం కవర్ చేసుకుంటూ ఒక 5K వాక్ అయితే ఉంది. ఒక రౌండ్ అంతా, ఒక మొత్తం కంప్లీట్ రౌండ్కి వస్తే చెట్లు అయితే చాలా బాగున్నాయి. సో ఇక్కడి నుంచి అలా కింద వరకు వెళ్ళిపోవచ్చు. మేము పైన ఉన్నాం ఇప్పుడు. సో దీన్ని మొత్తం అలాగా కంప్లీట్ ఒక రౌండ్ కంప్లీట్ వెళ్దామని అయితే డిసైడ్ అయిపోయాం. ఇంకా ఇవన్నీ యాక్చువల్లీ మీకు ఫాల్స్ కలర్లు వస్తే ఈ చెట్లన్నీ ఇప్పుడు డిఫరెంట్ కలర్స్లో చాలా అందంగా కనపడుతుంది. అంటే ఇంకా నేను ఒక 2 weeks తర్వాత మళ్ళీ ఇదే స్పాట్కి వస్తే సో ఐ థింక్ చాలా డిఫరెంట్ రెడ్, ఎల్లో కలర్స్లో అన్నీ ఉంటాయి. అవన్నీ క్యాప్చర్ చేయొచ్చు.
సో నాకైతే ఈ ట్రైల్ చాలా బాగా నచ్చింది. ఇంకా ఫైనల్గా ఒక గ్రూప్ ఫోటోతో మా ఈ ఫ్యామిలీ పిక్నిక్ అండ్ పాట్‌లాక్‌ని కంప్లీట్ చేసాం. సో మరిన్ని వీడియోస్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయగలరు.